సంరక్షించి తన హస్తాల చాటును భద్రపరిచి రూపాంతరపు ఆదివారపు ఆరాధనకి మనందరినీ నడిపించి ఆయన స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకిచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రోపెట్ వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రూపాంతర ఆదివారం కొరకు ఏర్పాటు చేసిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు 3 ప్రాముఖ్యమైన విషయాలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. తెలుసుకోవటానికి, గ్రహించడానికి, నేర్చుకోవటానికి, వాటిని వెంబడించడానికి ప్రయత్నం చేయండి. ఈ లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే 3 ప్రాముఖ్యమైన విషయాలు. అందులో మొట్టమొదటిది పాత నిబంధన పాఠ్యభాగాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10-11 వచనాలు. అలాగే పత్రిక పాఠ్యభాగాన్ని మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. అలాగే సువార్త పాఠ్యభాగాన్ని గమనించినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 25-27 వరకు ఉన్న లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల్లో 3 విషయాలను ఈరోజు మనం ధ్యానించి ముందుకు వెళదాం. మొట్టమొదటిగా పాత నిబంధన పాఠ్యభాగం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే, దేవుని యొక్క రక్షణను, నీతిని మనం ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? దేవుని యొక్క రక్షణ, నీతిని మనం ధరించుకోవాలి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి. చెప్పండి. శృంగారమైన బాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసెను. తర్వాత నీతి అను పైబట్టను గమనించండి. దేవుడు మనకు ఎలాంటి వస్త్రాలు ధరింపజేశాడట? రక్షణ అనే వస్త్రాలను, నీతి అనే పైబట్టను, అనగా రక్షణ, నీతి అనే వస్త్రాలను మనకు ధరింపజేస్తాను అన్నాడు. వాస్తవానికి ధరించడం అనే ఆలోచన రాగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేవి ఏంటంటే బట్టలు. అవునా? బట్టలు, ఆభరణాలు మనం ధరిస్తాం. అయితే ఇప్పుడు దేవుని వాక్యము చెప్తున్న మాట ఏంటంటే, మీరు నీతిని, రక్షణను ధరించుకోవాలి. ఎందుకు ధరించుకోవాలంటే, నీతి, రక్షణ అనేవి మనం ధరించే విలువైన వస్త్రాల కంటే గొప్పవి. వస్త్రాలకి బైబిల్ గ్రంథంలో చాలా విలువ ఉంది, ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఒకరు కట్టుకున్న వస్త్రాలను బట్టి వారి స్థితిగతులు ఏంటో, వారి పరిస్థితులు ఏంటో మనం గమనించవచ్చు, తెలుసుకోవచ్చు. అందుకనే పాత నిబంధనలో కానివ్వచ్చు, యేసుప్రభు కాలంలో కానివ్వచ్చు, నూతన నిబంధనలో కానివ్వచ్చు, ఒక వ్యక్తి వేసుకున్న వస్త్రాలను బట్టి ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి ఏంటి, సామాజిక పరిస్థితి ఏంటి, అలాగే ఆ వ్యక్తి యొక్క నేపథ్యం ఏంటి మనం తెలుసుకోవచ్చు కదా. సమరయ స్త్రీ మధ్యాహ్న వేళ యాకోబు బావి దగ్గరికి రావడానికి సిద్ధపడినప్పుడు యేసుప్రభు ఆ బావి దగ్గర కూర్చున్నాడని గమనించి దూరం నుంచి చూసింది. ఎవరో ఉన్నారనుకుంది. కొంచెం ముందుకు వచ్చి చూసింది, ఎవరో పురుషుడు ఉన్నాడు. పురుషుడని ఎలా గుర్తించింది? వస్త్రాలను బట్టి కదా. ఇంకా కొంచెం ముందుకు వచ్చాక యూదుడని గుర్తించింది. యూదుడు అంటే యూదులు ఒక రకమైన వస్త్రాలు వేసుకుంటారు, సమరయులు ఒక రకమైన వస్త్రాలు వేసుకుంటారు అని మనం గమనించాలి. దగ్గరికి వచ్చేసరికి యూదుడని గ్రహించింది. అలాగా మనము ఒక వ్యక్తి యొక్క వస్త్రాలను బట్టి ఆయన ఆర్థిక స్థితి ఏంటి, లేకపోతే సామాజిక పరిస్థితి ఏంటి, లేకపోతే ఇతర నేపథ్యం ఏంటో మనం గుర్తించవచ్చు. ఆడవాళ్ళు మగవాళ్ళు బట్టలు వేసుకుంటారా? ఇప్పుడు వేసుకుంటారులేండి అండి. ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళ బట్టలు, ఆడవాళ్ళు మగవాళ్ళ బట్టలు వేసుకుంటారు. ఎవడో గుర్తుపట్టలేని స్థితిలో ఉంటున్నారు. కానీ వాస్తవానికి పురుషులకు ఒక ప్రత్యేకమైన బట్టలు, స్త్రీలకు ఒక ప్రత్యేకమైన బట్టలు ఉన్నాయి కదా. ధనవంతులకు కొన్ని విలువైన బట్టలు ఉన్నాయి. అందుకనే లూదియా ఎలాంటి వస్త్రాలు అమ్మేదట? ఊదా రంగు కదా. ఊదా రంగు వస్త్రాలు ఆ కాలంలో చాలా విలువైన వస్త్రాలు. అవి కొనగలిగేవారు ఎవరనంటే ధనవంతులు, రాజులు, అధికారులు మాత్రమే వాటిని కొనగలిగేవారు, ఊదా రంగు వస్త్రాలని. ఎందుకంటే అవి నత్తగుల్లల నుంచి తయారవుతాయి. ఇప్పుడంటే రంగు చాలా ఈజీగా దొరుకుతుంది, కానీ
ఊదారంగు ఆ కాలంలో దొరకాలంటే నత్తగుల్లల ద్వారా రావాలి. అది చాలా పెద్ద ప్రాసెస్, చాలా కాలం పడుతుంది ఆ రంగు రావాలంటే. కాబట్టి ఆ రంగు చాలా విలువైనదిగా ఎంచేవారు ఆ కాలంలో. కనుక అటువంటి వస్త్రాలు వేసుకున్న వారందరూ ఆ కాలంలో ఎవరు? ధనవంతులు, అధికారులు, రాజులు. కాబట్టి వస్త్రాలకు చాలా విలువ ఉంది, బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యత ఉంది. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీకు నేను నీతి రక్షణ అనే వస్త్రాలను ధరింపజేస్తాను. ఇవి అనుదినము మనం వేసుకునే వస్త్రాల వంటివి కాదు, కానీ ఒక ప్రత్యేకమైన వస్త్రాలు, దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన వస్త్రాలు. ఇక్కడ నీతి అంటే ఏంటండి? నీతి అంటే స్వతహాగా మానవుల్లో ఉండవలసిన ఒక గుణం. అవునా? అవునే కాదా? నీతి అంటే మనకు ఉండవలసింది ఇది. చాలాసార్లు మనం నీతి లేనివాడా అని తిడుతుంటాం. ఎందుకు? నీతి అనేది మన గుణంలో ఉండాలి, నీతి అనేది మన జీవితంలో ఉండాలి, మన బ్రతుకులో ఉండాలి. అలాంటి వస్త్రాన్ని దేవుడు ధరింపజేస్తాను అంటున్నాడు. రెండోది రక్షణ. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే కాపుదల. దేని నుంచి కాపుదల? వస్త్రాలు దేనికి కాపుదల? వస్త్రాలు దేనికి కాపుదల? శరీరానికి. అలాగే దేవుడు రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేస్తానంటున్నాడు. ఈ రక్షణ దేనికి కాపుదల అంటే, పాపం నీ జీవితంలోకి రాకుండా, నువ్వు పాపంలోకి వెళ్ళకుండా. ఇవి సర్వసాధారణంగా దేవుడు మొదట మనకి ఇచ్చిన వస్త్రాలే. ఆదాము అవ్వలకి మొదట దేవుడు ఇచ్చిన వస్త్రాలు ఇవే. నీతి, రక్షణ అనే వస్త్రాలు ఇచ్చాడు. ఈ రెండు వారు ధరించుకున్నారో, ఎప్పుడైతే పాపంలో పడ్డారో, అపవాది వారిని శోధించి పాపంలో పడేసేలా చేసిందో, పడగానే వారు ఒక్కటి తెలుసుకున్నారు. మొదట ఏంటి? మేము దిగంబరులము. మేము ఎలాంటి వారం అయి ఉన్నప్పుడు దిగంబరులమని ఎందుకు గుర్తించారు అంటే, దేవుడు ఇచ్చిన నీతి రక్షణ వస్త్రాలు పోయాయి, అందుకే వారు దిగంబరులమని గుర్తించారు. అర్థమైందా మీకు? కాబట్టి దేవుడు వారి మీద కనికరం ఉంచి వారికి చర్మపు చొక్కాయలు కుట్టించి వారిని దేవుని సన్నిధిలో నుంచి తోలివేశాడు, తరిమేశాడు. అంటే దేవుడి సన్నిధిలో ఉండాలంటే నువ్వేం ధరించుకుని ఉండాలా? నీతి రక్షణ వస్త్రాలు నీ దగ్గర ఉండాలి. మామూలుగా నువ్వు వేసుకునే విలువైన బట్టలు ఎంత కాస్ట్ అయినా అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వేసుకోవచ్చు, లేకపోతే అవి నువ్వు కొనలేకపోవచ్చు, కొనగలవచ్చు. ఏదైనా సరే, ఎలాంటి వస్త్రాలు నువ్వు వేసుకున్నా సరే, దేవుని దృష్టిలో నువ్వు ఎలాంటి వస్త్రాలు కలిగి ఉండాలట? నీతి రక్షణ వస్త్రాలు నీ దగ్గర ఉండాలి. ఆదామవ్వలు పోగొట్టుకున్నారు, అందువల్ల చర్మపు చొక్కాయి వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక విలువైన ప్రవచనాన్ని మానవులందరికీ, సర్వమానవాళికి అందిస్తున్నాడు. అదేంటంటే, ఏ వస్త్రాలు అయితే మీరు ఏదేను తోటలో పోగొట్టుకున్నారో ఆ వస్త్రాలని మరలా నేను మీకు ధరింపచేస్తాను. అందుకనే రక్షణ వస్త్రాన్ని, నీతి అని పైబట్టను. నీతి అని పైబట్ట అంటే గౌరవం. పైబట్ట దేనికంటే గుర్తు? దేనికి గుర్తు? పాతకాలం ఇప్పుడంటే పైబట్టలేని, పైబట్టలేంటి, ఏ బట్టలు లేకుండా తిరుగుతున్నారు చాలామంది. పైబట్ట అంటే దేనికి గుర్తట? పెద్దవారిని అడగండి. ఒక కాలంలో పంచె వేసుకొని పైన గౌరవంగా పైబట్టను వేసుకునేవారు. అది గౌరవానికి సాదృశ్యం. ఆ గౌరవం అది పోయింది ఈరోజు మానవులకు పాపం వల్ల. అందుకని ఆ పైబట్టను ధరింపజేస్తాడట. అలాగే రక్షణ అనే వస్త్రాన్ని నీకు ధరింపజేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, వాగ్దానము ఇస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మనం ఇహలోకంలో విలువైన వస్త్రాలు ధరించాలని ఆశపడతాం, కొనాలని ఆశపడతాం. కానీ అన్నిటికంటే విలువైన వస్త్రాలు ఒకటి ఉన్నాయి, అది దేవుని యొక్క మాత్రమే దొరుకుతుంది, అది దేవుని వలన మాత్రమే మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఆ నీతి రక్షణ అనే వస్త్రాలు సంపాదించుకోవడానికి ఈరోజు మనం ప్రయాసపడాలి. ఎందుకంటే మన పాపం వల్ల అవన్నీ పోగొట్టుకున్నాము. దేవుడు మనకు స్వతహాగా ఉచితంగా ఇచ్చిన వస్త్రాలే ఇవి. కానీ మనం చేసే పాపాన్ని బట్టి, అతిక్రమాన్ని బట్టి నీతిని, రక్షణను మనం పోగొట్టుకున్నాం. అందుకే యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చి మరలా మనకి ఈ వస్త్రాలను ధరింపచేస్తానంటున్నాడు. ఇశ్రాయేలీయులకు ఈ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకంటే 61వ అధ్యాయము యెషయా గ్రంథం మూడో భాగంలో ఉంది. నేను చదవమని చెప్పలేదు, నేను అంటే మీరు వినాలి జాగ్రత్తగా. ఏం చేస్తున్నానో ఏం చెప్తున్నానో వినాలి. వినకపోతే ఇది ఇలాగే ఉంటుంది, వినకపోతే ఇలాగే ఉంటుంది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ భాగంలో ఉంది అని అన్నాను నేను. 3వ వచనం చదవమని చెప్పాలి. వినాలి జాగ్రత్తగా, అందుకే వాక్యం జాగ్రత్తగా వినాలి.
యెషయా గ్రంథాన్ని 3 భాగాలుగా విభజించారని చాలాసార్లు నేను చెప్పాను. మొదటి భాగం 1వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం వరకు. ఇది చెరకు ముందు, చెరకు వెళ్ళటానికి ముందు దేవుడు వారితో మాట్లాడాడు. 40వ అధ్యాయం నుంచి 55వ అధ్యాయం వరకు రెండో భాగం. ఈ రెండో భాగం అంతా చెరలో ఉన్నారు, ఇశ్రాయేలు చెర అనుభవిస్తున్నారు. 56వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు చెర తర్వాత, చెరలోంచి బయటకు వచ్చాక. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? 61వ అధ్యాయం చెప్పేసరికి ఎక్కడున్నారట? చెర నుంచి బయటకు వచ్చారు. అప్పుడే చెర నుంచి బయటకు వచ్చిన వారు ఎలా ఉంటారండి? ఒక వ్యక్తి జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళి ఒక 10 ఏళ్ళు శిక్ష అనుభవించి తిరిగి ఇంటికి వచ్చేసరికి 10 ఏళ్ల ముందు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంటుందా? ఉంటుందా? చెప్పాలి, చెప్పండి, మాట్లాడాలి. 10 ఏళ్ల ముందు ఎలా ఉందో జైలుకి వెళ్ళి 10 ఏళ్ల తర్వాత వచ్చేసరికి అలాగే ఉంటుందా? పరిస్థితులన్నీ అలాగే ఉంటాయా? గౌరవం పోతే, మర్యాద పోతే, తనకున్న ఉద్యోగం పోతే, ఎవడు వాడిని లెక్క చేయడు. ఆఖరికి భార్య పిల్లలు కూడా ఎవరు కూడా లెక్క చేయరు 10 ఏళ్ళు జైలుకి వెళ్ళి వస్తే. ఇప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏంటంటే 70 ఏళ్ళు బబులోను చెర అనుభవించి తిరిగి వచ్చేసరికి 70 ఏళ్ల ముందు వారు వెళ్ళేటప్పుడు కుటుంబాలు ఉన్నాయి, భార్య బిడ్డలు ఉన్నారు, గృహాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, సంతోషం ఉంది, ఆనందం ఉంది, అన్ని విధాలుగా సమృద్ధి ఉంది. జైలుకి వెళ్ళి వచ్చేసరికి, అనగా చెరకెళ్ళి తిరిగి వచ్చేసరికి అన్నీ పోయాయి, అన్నీ పోయాయి. ఏమీ లేనటువంటి స్థితిలో ఈ చెరలో నుంచి వచ్చిన ఇశ్రాయేలు నిరుత్సాహంతో, నిస్పృహతో, దుఃఖంతో, బాధతో, వేదనతో అన్ని పోగొట్టుకున్నామని ఏడుపుతో కూర్చొని ఉన్నారు. అలాంటి వారికి దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నాడు, నేను మీకు ఏదైతే మీరు పోగొట్టుకున్నారో తిరిగి మరలా దాన్ని ధరింపజేస్తానో, మీ జీవితాల్లోనికి సంతోషాన్ని తీసుకొస్తాను. దేవునికి స్తోత్రం. అందుకనే రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం అంటాడు, మెట్టుకు మనము స్పీడ్గా చదవాలి, ఇంతప్పుడు తెస్తాను. మెట్టుకు మనము ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనిన వారమై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు, శరీర విషయమై. గమనించండి, ఇప్పుడు యేసు ప్రభు వారిని ధరించుకోమని పౌలు అంటున్నాడు. ఇక్కడ యెషయా భక్తుడు ఏమంటున్నాడు? దేవుడు మనకి రక్షణ, నీతి అనే వస్త్రాలు ధరింపజేస్తా అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారిని ధరించుకోవడం అంటే ఏంటి? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని వ్రాయబడింది నెరవేరునట్లు దేవుని మూలముగా. అమ్మ జాగ్రత్తగా వినండి, దేవుని మూలముగా. ఆయన ఎవరు? ఆయన ఎవరు మనకి? యేసు ప్రభువారే. దేవుడు పౌలు చెప్తున్నాడు, దేవుని మూలముగా ఈయనంటే ఎవరంటే యేసు ప్రభువారు. మనకేమై ఉన్నాడట? జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. విమోచన అంటే ఏంటి? రక్షణేనా? విమోచన అంటే రక్షణేనా? నీతి అంటే ఇక్కడ చెప్పాడే, యేసు ప్రభువారు మనకేమై ఉన్నాడట? నీతి అయి ఉన్నాడు, రక్షణ అయి ఉన్నాడు, అలాగే పరిశుద్ధత అయి ఉన్నాడు, జ్ఞానమై ఉన్నాడు. ఈ 4 యేసు ప్రభువారే మనకి. ఇప్పుడు చెప్పండి, యెషయా గ్రంథంలో చెప్పబడిన నీతి, రక్షణ ఈయనలో లేవా? అందుకే పౌలు ఏమంటాడంటే, మీరు క్రీస్తును ధరించుకోండి. దేవునికి స్తోత్రం. క్రీస్తును ధరించుకోవాలంటే ఏం చేయాలి? క్రీస్తుని ధరించుకోవాలంటే ఏం చేయాలండి? చెప్పండి. క్రీస్తు ఏమైనా బట్టల రూపంలో దొరుకుతాడా? క్రీస్తు ఏమైనా సూట్ రూపంలో దొరుకుతాడా వేసుకోవడానికి? లేకపోతే చాలామంది బట్టల మీద వాక్యాలు కొట్టించుకుంటారు, వాక్యాలను బట్టలు వేసుకుంటారు. వేసుకుంటే క్రీస్తుని ధరించినట్టేనా? ఏమండి? సిలువ ఉన్న బట్టలు వేసుకుంటారు చాలామంది. సిలువ ఉన్న బట్టలు వేసుకుంటే క్రీస్తుని ధరించినట్ట? మరి క్రీస్తుని ధరించాలంటే ఏం చేయాలి? అపోస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం చదువుతాం. మొట్టమొదటిసారి శిష్యులు వారు కలిసి ఒక సంవత్సరం అంతా, జాగ్రత్తగా వినాలండి మీరు, వారు కలిసి ఒక సంవత్సరం అంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి.
మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారంటే క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని ధరించుకున్నవాడు. క్రీస్తుని ధరించుకోవడం అంటే క్రీస్తులా ఉండటం. అందుకని ఇక్కడ అపోస్తలుల్ని మొట్టమొదటిసారి ఏమన్నారంటే అంతియోకయలో క్రైస్తవులు అన్నారు. ఎందుకని అన్నారంటే యేసుప్రభు వారు ఏం చేశాడో వీళ్ళు అది చేస్తున్నారు. అక్కడ యేసుప్రభు వారు ఏం చేశాడు? ఎక్కడ మీరు యేసుప్రభు వారిని గమనించిన 4 సువార్తల్లో ఆయన ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేసినట్టు కనిపించదు. ఆయన బోధించటమే, స్వస్థపరచటమే, అద్భుతాలు చేయటమే ఆయన పని. ఎక్కడ కూడా ఆయన సమయాన్ని వృధా చేయాలి. ఆయన పని అది. ఆయన ఎలా చేశాడు అలాగా సంవత్సరము సంఘంలో ఉండి వీరేం చేశారు? శిష్యులు బోధించారు, దేవుని వాక్యాన్ని బోధించారు. అందుకని వీరిని చూసి వీరు యేసుప్రభు వారిలాగే ఉన్నారే, వీరు యేసుప్రభు వారిలాగే పనిచేస్తున్నారే, కాబట్టి వీరు ఆయనని ధరించుకున్న వారిగా ఉన్నారు కనుక వీరు క్రైస్తవులు అని మొట్టమొదటిసారి పిలువబడ్డారు. ఈరోజు నువ్వు క్రైస్తవుడువా? అప్పుడు శిష్యులను చూసి ప్రజలు ఏమన్నారంటే వీరు క్రైస్తవులు అనుకున్నారు. ఇప్పుడు మనల్ని చూసి ప్రజలు ఏమంటారు? వీరు క్రైస్తవులా, వీరు క్రైస్తవులా అనేలా ఉన్నాం మనం. ఎందుకంటే మనం క్రీస్తుని ప్రకటించట్లేదు, క్రీస్తుని ధరించుకోలేదు, క్రీస్తుని బోధించట్లేదు. నామకార్థ క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాం. అందుకని మనం గమనించాలి, నిజానికి నకిలీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. నకిలీ నిజంలా ఉంటుంది కానీ నిజం కాదు కదా. నిజం నకిలీలా ఉంటుంది కానీ నిజం ఎప్పుడు నిజమే. బలమైనది నిజం ఎప్పటికైనా నిలబడుతుంది. నకిలీ నిజం వచ్చేసరికి నకిలీ నిలబడతాం. ఇప్పుడు అపోస్తలులు నిజమైన క్రైస్తవులు కనుక, క్రీస్తుని ధరించుకున్నవారు కనుక, క్రీస్తుని ప్రకటిస్తూ క్రైస్తవులను పిలువబడ్డారు. ఈరోజు మనం క్రైస్తవులు అని పిలువబడుతున్నాం కానీ క్రీస్తులో ఉన్న గుణాలు కానీ క్రీస్తు చెప్పిన గుణాలు కానీ మనలో లేవు. అందుకే మనం నకిలీ క్రైస్తవులమా, నామకార్థ క్రైస్తవులమా, లేకపోతే నిజమైన క్రైస్తవులమా అనే ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. క్రీస్తుని ప్రచురపరచాలట. బై డీడ్స్ నాట్ ద వర్డ్స్. మనము మన క్రియల ద్వారా క్రీస్తుని లోకానికి చూపించాలి. మాటల ద్వారా కాదు, మాటలు క్రియలు కూడా ఉండాలి, కేవలం మాటలే కాదు. కాబట్టి మనము క్రీస్తుని ప్రచురపరిచినప్పుడు నిజమైన క్రైస్తవులు అనబడతాం. అప్పుడు క్రీస్తుని ధరించుకున్న వారు అవుతాం. ఇప్పుడు యెషయా ప్రవక్త చెప్పినట్లుగా నీతిని రక్షణను మనం ధరించుకోవాలంటే క్రీస్తుని ధరించుకుంటే సరిపోతుంది. క్రీస్తుని ధరించుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆ వస్త్రాలను మనము ధరించుకుంటే నిజమైన క్రైస్తవులం అవుతాం. అవి మనకు దేవుడు ధరింపజేస్తానని వాగ్దానం ఇచ్చాడు. అవి ధరించుకుంటే ఏం కలుగుతుందట? అందుకనే యెషయా ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడంటే తలపాగా చూడండి, విచిత్రమైన 10వ వచనం చదవండి. యెషయా 61:10. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుడు, ఆభరణాలు ధరించుకున్న పెళ్లి కుమార్తె, ఇద్దరు ఎలాంటి సంతోషంలో ఉంటారండి? అందుకనే దేవుడు నీకేమిస్తాడంట? రక్షణ, నీతిని వస్త్రాలు ధరింపజేసి నీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తాడట. ఎలాంటి ఆనందం, ఎలాంటి సంతోషం అంటే పెళ్లి కుమారుడు ముస్తాబయ్యి, పెళ్లి కుమార్తె ముస్తాబయ్యి ఎలాంటి ఆనందం, సంతోషం కలిగి ఉంటారో అలాంటి ఆనందం, సంతోషం మీకు కలుగు చేస్తాను. ఇది మామూలు సంతోషం కాదు. ఎలాంటి సంతోషం అంట? అందుకే నాకు కింద చదవండి. ఫస్ట్ నుంచి చదవండి. అది కాదు, అదే వచనం. నా హృదయము చదవండి. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. గమనించండి, ఆయన ఆత్మ, అక్కడ భక్తులు ఏమని మాట్లాడుతున్నారంటే నా ఆత్మ దేవుని బట్టి ఉల్లసించుచున్నది. సంతోషం, మహానందము కలుగుతుంది. మహానందము కలుగు చేస్తాడట దేవుడు. రక్షణ వస్త్రాలు మనకిచ్చి మనకి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తాడట. బట్టలు లేని వానికి బట్టలు ఇస్తే ఎంత సంతోషం కలుగుతుంది చెప్పండి. రోడ్ల మీద చాలా మంది యాచకులు ఉంటారు, బట్టలు లేని స్థితిలో ఉంటారు, చిరిగిపోయిన పరిస్థితిలో ఉంటారు. కొంతమందికి అయితే బట్టలే ఉండవు, గోనె బట్టలు కట్టుకొని తిరుగుతారు.
అలాంటి వారికి నువ్వు నూతన వస్త్రాలు, విలువైన వస్త్రాలు ఇస్తే వారి సంతోషానికి, ఆనందానికి అవధులు ఉంటాయా? ఇప్పుడు మానవులందరూ కూడా రక్షణ వస్త్రాలు పోగొట్టుకుని ఉన్న స్థితిలో దేవుడు ఆ వస్త్రాలను మనకు ధరింపజేసి మనకి సంతోషాన్ని, మహానందాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ సంతోషం ఎలా ఉంటుందట? పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఎలాంటి సంతోషం కలిగి ఉంటారో అలాంటి సంతోషాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. మీరు గమనించండి, ఇక్కడ వివాహమును గురించి దేవుడు ప్రస్తావిస్తున్నాడు. వివాహం ఎలాంటిదట? వివాహం సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, మార్పులు తెస్తుంది మన జీవితంలో. అవునా కాదా? వివాహం మన జీవితాల్లో కొత్త మార్పులు తీసుకొస్తుంది. అప్పటి వరకు ఒంటరిగా ఉన్నవాడు, ఏ పని పాట లేనివాడు, గాలికి తిరిగేవాడు కూడా పెళ్ళి అవగానే ఏమవుతాడు? బాధ్యతలోకి వస్తాడు. అప్పటి వరకు ఏ పని చేయనివాడు పని మొదలు పెడతాడు. ఎందుకంటే తనకంటూ ఒక భార్య, తనకంటూ పిల్లలు, తనకంటూ ఒక కుటుంబం ఉంటుంది కాబట్టి మార్పు కలుగుతుంది జీవితంలో. ఇప్పుడు వివాహము లేదా పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె గురించి ఇక్కడ ఎందుకు దేవుడు ప్రస్తావిస్తున్నాడంటే మన జీవితాల్లో అటువంటి పెను మార్పు తీసుకొస్తాడు. సంఘము, వధువు సంఘము. అందుకే ఆయన వరుడైన యేసు ప్రభువారు ఆయన వచ్చి సంఘం యొక్క జీవితాన్ని మారుస్తాడు, స్థితిగతులు మారుస్తాడు, గమ్యం మారుస్తాడు, నివసించే స్థలం మారుస్తాడు. అందుకని ఆయన కుమారుడు, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా ఉన్న వధువు సంఘాన్ని ఆయన ఎత్తుకుంటాడు, మన స్థితిగతులన్నీ మారుస్తాడు. కాబట్టి గమనించండి, ఆయన మనకు ఎలాంటి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తాడట. అందుకని పరిస్థితులను బట్టి కాదు, స్థితిగతులను బట్టి కాదు, ప్రభువునందే ఆనందించాలని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనం అంటాడు, ప్రభువునందు ఆనందించండి అంటాడు ఆయన. చూడండి 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. అంటే నీ పరిస్థితులు బట్టో, స్థితిగతులు బట్టో, లేకపోతే నువ్వు ఆర్థికంగా బలహీనంగా ఉన్నావా, అనారోగ్యంతో బాధపడుతున్నావా, ఇరుకులు గుండా వెళ్తున్నావా అనేది నువ్వు ఆలోచించొద్దు. ప్రభువునందే ఆనందించు. ఎందుకంటే ఆయన నీకు రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు, రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు, నీతియుక్తమైన జీవితాన్ని నీకు దయచేస్తాడు, మహానందాన్ని కలుగు చేస్తాడు. ఈ సంతోషం ఎలాంటిదంటే ఇహలోకంలో అనుభవించేది కాదు, కానీ నిత్యం ఉండేది కనుక నీ పరిస్థితులను బట్టో, స్థితిగతులను బట్టో పోయే సంతోషం కాదు ఇది. అందుకే నువ్వేం చేయాలట? ప్రభునందు ఆనందించు, ప్రభునందు ఆనందించు. ఎందుకంటే నువ్వు కొనుక్కున్న విలువైన వస్త్రాలు, విలువైన వస్త్రాలు ఎంతకాలం ఉంటాయి? ఏమండి, ఎంతకాలం ఉంటాయి? కొంతకాలమే. ఎంత విలువైనవైనా సరే ఆభరణాలు కొంతకాలమే. కానీ దేవుడిచ్చే ఈ రక్షణ, నీతి అనే వస్త్రాలు నిత్యము నీతో ఉంటాయి, నిత్యానందాన్ని కలుగజేస్తాయి. అందుకే ప్రభునందు ఆనందించు అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ఫిలిప్పీ సంఘానికి ఈ మాట చెప్పడానికి పౌలు సంపూర్ణంగా అర్హుడు. ఎందుకు అర్హుడంటే ఫిలిప్పీ పత్రిక రాసే సమయానికి అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉన్నాడు. చెరసాల అంటే స్వతంత్రం ఉండదు, సంతోషం ఉండదు, ఆహారం ఉండదు, ఆనందం ఉండదు. ఇవన్నీ శ్రమలే పౌలుకి కదా, ఇవన్నీ ఇబ్బందులే పౌలుకి. అయినా కూడా అక్కడి నుంచి రాస్తూ ఏమంటాడంటే నీ పరిస్థితులను బట్టో, స్థితిగతులను బట్టో దేవుని ఆనందించడం మానొద్దు. నేనైతే ఆనందిస్తున్నాను. చెరసాలైనా సరే, ఉపద్రవమైనా సరే, కష్టమైన నష్టమైన ఎక్కడున్నా కూడా దేవుని నేను ఆనందిస్తాను, మీరు కూడా అలాగే ఆనందించండి అని ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. కాబట్టి గమనించండి, దేవుడిచ్చే ఆనందం, సంతోషం నిత్యము మన తలల మీద ఉంటుంది. రక్షణ అనుభవంలోకి నువ్వు వస్తే, రక్షణ వస్త్రాన్ని ధరించుకుంటే. అందుకని ప్రభువునందు ఆనందించే వారుగా మనం ఉండాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క ఆ విలువైన వస్త్రాలు ధరించుకోవటానికి మనము ప్రయాసపడాలి. ఇశ్రాయేలీయులు చెర నుంచి వచ్చిన తర్వాత ఏముందాల దగ్గర? ఏమీ లేదు. ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. అంతకుముందు వారికి ఉన్న కుటుంబీకులు కూడా కొంతమంది 70 సంవత్సరాలంటే ఎంతోమంది వారి పూర్వీకులు లేకపోతే వారి కుటుంబ సభ్యులు చాలామంది చనిపోయి ఉంటారు కదా. 70 సంవత్సరాలంటే ఒక 2 తరాలు దాటి వెళ్ళిపోయింది. 2 తరాల్లో ఎంతోమంది చనిపోయి, ఎంతోమందిని పోగొట్టుకుని ఉంటారు వాళ్ళు. ఆ బాధ ఉంది, దుఃఖం ఉంది, వేదన ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా
ముఖ్యంగా విలువైన సమయాన్ని, విలువైన జీవితాన్ని పోగొట్టుకున్నాం. చెరలో నానాశ్రమలు పడ్డామనే బాధ, దుఃఖము అన్ని విధాలుగా వారిని తొలిచేస్తుంది. అలాంటి పరిస్థితులు వారు ఇశ్రాయేలు దేశాన్ని, కనాను దేశానికి వచ్చారు. అక్కడ వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా దేవుని యందు నా ఆత్మ ఉల్లసించుచున్నది. దేవుడిచ్చే ఆనందం అలాంటిది. పరిస్థితులు ఎలాంటివైనా సరే సంతోషం, ఆనందము, నోటికి నవ్వు దేవుడు కలుగు చేయగలడు. కాబట్టి దేవుడిచ్చే వస్త్రాలు ధరించుకోగలిగితే, ఆ సంతోషం, ఆనందం దేవునిలో మనం అనుభవించగలిగితే మనం నిజంగా ఫలభరితం అవుతామట, ఫలవంతం అవుతామట. ఎలాగ ఫలవంతం అవుతామట? అక్కడ చూడండి, నేల చదవండి 11వ వచనం. భూమి మొలకలు మొలిపించినట్లు తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగా నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయు. గమనించండి, ఇక్కడ నేల, భూమి ఏమిస్తుందండి? ఏమిస్తుంది? భూమి మొలకలు ఇస్తుంది. భూమికి ఉన్న సహజ గుణం ఇది. ఒక ఆయన అన్నాడంట, ఆయన రోడ్డు మీద ఒక ఆయన వెళ్ళిపోతుంటే ఒక వ్యక్తి మంటలు, ఒక మంట అక్కడ వేసి ఉంది, ఆ మంటలో పాము కొట్టుకుంటుంది. ఒక పాము మంటలో పడిపోయి పాము కొట్టుకుంటుంది. కొట్టుకుంటుంటే అయ్యో పాము అనుకుని పరిగెత్తుకొని వెళ్ళి చెయ్యి తక్కువని పెట్టి పాముని ఇలా పైకెత్తాడు. ఎత్తగానే పాము వెంటనే వెనక్కి తిరిగి చేతి మీద కాటేసింది. అప్ప నొప్పిని ఆ పావుని మళ్ళీ మంటలో పడేశాడు. పడేసా కొంచెం దూరంగా వెళ్ళి ఒక చిన్న కర్ర తెచ్చి ఆ కర్రతో పాముని తీసి బయట పెట్టాడు. పాము వెళ్ళిపోయింది. ఒక అతను దూరంగా గమనిస్తున్నాడు ఇదంతా. గమనించి అతని దగ్గరికి వచ్చి, ఏమయ్యా, అగ్నిలో కాలిపోతున్న పాముని చేతితో తీసావు, అదేమో నిన్ను కాటేసింది, మళ్ళీ అందులోనే పడేసావు, మళ్ళీ వెళ్ళి ఒక కర్ర తెచ్చి దాన్ని తీసి పక్కన పెట్టావు, దాన్ని బతికించావు, ఎందుకంత ప్రయాసపడ్డావు దాన్ని బతికించడానికి అని అంటే, అప్పుడు ఈ పాము తీసిన వ్యక్తి అంటున్నాడు, ఏమండి, పాము యొక్క సహజ గుణం ఏంటి? కాటేయటమే. అది పాలేసాడా లేకపోతే రక్షించాడా, కర్రతో కొట్టాడని చూడదు. దాని గుణం ఏంటి? కాటేయటమే. నా గుణం ఏంటి? సహాయం చేయటమే. ఇది నా గుణం. పాము గుణం ఏంటి? కాటేయటం. అది కాటేసింది కదా, దాని గుణం అది చూపించింది కదని నా గుణాన్ని నేను పోగొట్టుకోలేను అన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగా దేవుడు మానవునికి ఇచ్చిన మంచి గుణాలను ఒకరి వల్ల, దేని వల్ల మనం పోగొట్టుకోకూడదు. అందుకే నేల యొక్క సహజ గుణం ఏంటంటే విత్తనాన్ని మొలిపించడం. విత్తనాన్ని మొలిపించడం. అయితే నేల మొలిపించే స్థితిలో లేదు ఇప్పుడు. ఇప్పుడు మీరు గమనించారా, ఒక మనం పొలం పనులు చేస్తాం కాబట్టి, మనకు పొలాలను చూస్తాం కాబట్టి, ప్రతి సీజన్లో మనం ఏం చేస్తాం? పంట వేస్తాం. పంట అంటే ఏంటి? విత్తనమే కదా. విత్తనం వేస్తే నేల ఏం చేస్తుంది? దాని గుణం మొలకలిస్తుంది. మొలక పెరిగి మొక్క అవుతుంది కదా, తర్వాత పంట అవుతుంది. ఇదే కదా మన నేల గుణం. ఇప్పుడు మీరు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఆ నేలలో విత్తనం వేయలేదు, ఆ నేల ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పాలి. రైతులు చాలా మంది ఉన్నారు కదా, బీడు భూమి అయిపోతే అది పనికిరాదు, అవునా? మళ్ళీ అది మొలవాలంటే దాన్ని బాగు చేయాలి. ఇప్పుడు మీరు రోడ్ల మీద వెళ్ళిపోతుంటారు. రోడ్ల మీద చూడండి, ఎప్పుడైనా డంపింగ్ యార్డ్స్ ఉంటాయి. డంపింగ్ యార్డ్స్ అంటే చెత్త వేసే స్థలం. అక్కడ ఎవడైనా మొక్కలేస్తాడా? చెత్త ఎక్కువగా ఉన్న డంపింగ్ యార్డ్లో ఎవడైనా విత్తనాలు వేస్తాడా? ఈరోజు నీ హృదయం ఎలా అయిపోయిందంటే, దేవుడు విత్తనం వేసిన, వాక్యమనే విత్తనం వేసిన మొలవని ఎడారిలాగా బీడు భూమిలా మారిపోయిందట. అలాంటి హృదయాలను ఆయన ఏం చేస్తానంటున్నాడు? మొక్కలు మొలిపిస్తాడట, మొలకలు మొలిపించి వనములా మారుస్తాడట, తోటలా మారుస్తాడట, అందమైన ఒక వనంలా మారుస్తానంటున్నాడు. ఎడారి లాంటి మన జీవితాలను వనం వంటి ఒక సంతోషకరమైన, దీవెనకరమైన స్థలంగా మారుస్తాడట. అందుకనే యేసుప్రభు వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువాని ఉపమానం అంటాడు, మన హృదయం అనే నేల మంచి నేల అయి ఉండాల. చెత్త వేసుకునే నేల అయితే అక్కడ ఎవడో విత్తనం వేయడు, వేసినది మొలకదు, వేసినది
ఫలించదు. నీ హృదయం ఏమై ఉండాలంట? మొదట నీ హృదయం బాగు చేయబడి మంచి నేలగా ఉండాలి. మొలిపించడానికి సిద్ధంగా ఉండే నేలగా ఉండాలి. అప్పుడు దేవుని వాక్యం అనే విత్తనం పడగానే ఏమవుద్దట? అదే ఫలిస్తుంది, అదే మొలకెత్తుతుంది, అదే ఫలిస్తుంది, అదే నిన్ను ఫలభరితం చేస్తుంది. అందుకనే మంచి నేలను పడిన విత్తనములు ఒకటి 30 దంతులుగాను, ఒకటి 60 దంతులుగాను, ఒకటి 100 దంతులుగాను ఫలించింది. ఇంకెక్కడ పడినది కూడా ఫలించలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే మన హృదయాలు ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి, మొలిపించే మంచి నేలగా ఉండాలి. మనం ఫలభరితం అవ్వాలంటే ఏమవ్వాలట? ఫలించే చెట్ల వలె ఉండాలి. అలా లేనప్పుడు మనం ఎంతకాలం భక్తి చేసినా, ఎంతకాలం విశ్వాసం చూపించినా, యేసుప్రభు వారు ఆకలి కొని ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టులో ఫలాలు ఏమైనా దొరుకుతాయని చూసినప్పుడు ఆకులు తప్ప ఫలాలు లేవు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా వాక్యం తప్ప ఏం లేదు. వాక్యము, విశ్వాసము లేనటువంటి భక్తి మన దగ్గర ఉంది. అటువంటి చెట్లు దేవుడు అంగీకరించి దాన్ని శపించాడు. ఆయన వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేసరి కదా ఎండిపోయింది. అందుకని ఫలాలుండే చెట్ల వల్లే, ఫలాలుండే విశ్వాసుల వల్లే మనం ఎదగాలంటే మన హృదయాలు శుభ్రం చేసుకోవాలి. వాక్యం పడగానే ఫలించేలాగా మన హృదయాలను పరిశుద్ధంగా మార్చుకోవాలి. హృదయంలో చెత్త అంతా నింపుకొని వాక్యం వినేసి వెళ్ళిపోతున్నాం అనుకో, ఎన్నిసార్లు విన్నా, ఎంత విన్నా వాక్యం ఫలించదు. కాబట్టి దేవుడు వచ్చేసరికి నీలో ఫలాలేమీ కనిపించవు. మనలో చెత్త అంటే ఏంటి? ఇదిగో అసూయ, ద్వేషం, కోపం, పగ, కుట్ర ఇలాంటివన్నీ లోపల పెట్టుకుంటాం కదా. ఇవేమవుతాయంటే వాక్యాన్ని ఎదగనేమో, ఫలింపనేమో. వాక్యం ఫలించినంత వరకు, వాక్యం పడి ఫలించినంత వరకు మనం దేవునికి ఫలాలిచ్చే చెట్ల వల్లే కనిపించం. ఫలాలిచ్చే చెట్ల వల్లే కనిపించి నూతన సంవత్సరంలోకి మళ్ళీ వచ్చాం. ఆల్రెడీ ఒక నెల పూర్తయిపోతుంది. ఎంత త్వరగా దినాలు అయిపోతున్నాయి చూసారా? అప్పుడే 4 ఆదివారంలోకి వచ్చేసాం. ఒక నెల అయిపోతుంది అప్పుడే. ఏమైనా మార్పు ఉందా? ఆత్మీయ జీవితంలో వృద్ధి ఉందా? ఒకవేళ ఫలాలు ఉన్నాయని దేవుడు అడిగితే ఉన్నాయా అని అంటే ఏముంటాయి? గమనించండి. అందుకే ఫలభరితమైన జీవితాలు మనము జీవించాలి. కనుక మనము నీతిగా, యథార్థంగా జీవించే వారంగా, నీతి రక్షణ వస్త్రాలు ధరించి దేవుని యందు ఆనందించే వారంగా ఉంటే, వాక్యం మన హృదయాల్లోనికి నిజంగా తీసుకొని వాక్యానుసారంగా జీవించే వారంగా ఉంటే మనం ఫలిస్తాం. దేవుడు మన యందు ఆనందిస్తాడు. రెండో మాట మనం గమనించాలి. మొట్టమొదటిగా ఆయన వస్త్రాలు, ఆయన నీతి రక్షణ అనే వస్త్రాలు ధరించుకున్న వారంగా ఉండాలి. రెండోది, చదువుకున్న మన పత్రిక పాఠ్యభాగాన్ని చూసినట్లయితే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాలను చూద్దాం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే అమ్మా తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో అమ్మ ప్రకాశించని. గమనించాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఇప్పుడు మీరేం చేయాలంటే వెలిగింపబడాలి, ఆ వెలుగును ప్రకటించాలి. మీరేం చేయాలి? మొట్టమొదటిగా ఆయన వస్త్రాలు ధరించుకోవాలి. తర్వాత మీ హృదయాలు వెలిగించబడి మీరేం చేయాలట? ఆ వెలుగును ప్రచురపరచాలి, ప్రకటించాలి. గమనించండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆదియందు దేవుడు ఏం కలగాలని పలికాడట? వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది, లోకానికి వెలుగు కలిగింది. ఇప్పుడు ఆ వెలుగే సువార్త ప్రకాశమానముగా మన హృదయాలలో వెలగాలి. మన హృదయాల్లో వెలుగు వస్తే ఏమవుద్ది? మనము వెలిగించబడతాం. చీకట్లో నుంచి, పాపంలో నుంచి బయటకు వస్తాం. లేకపోతే రాము, ఎప్పటికీ రాము. ఎందుకు రామట? వెలుగు లేనప్పుడు చీకటినే వెలుగు అనుకుంటాం. అవునా కదా? వెలిగించబడ్డ హృదయంలో వెలిగింపబడ్డ వెలుగు ఏంటండి? హృదయంలో వెలుగు ఎలా వస్తుందండి అని అంటే,
ఆది మానవుడిని గురించి విన్నాం కదా, మనం చదువుకున్నాం కదా. మన పూర్వీకులు ఎవరో ఆది మానవుడు ఏం చేసేవాడండి? ఆది మానవుడు ఏం చేసేవాడు? ఆకలిస్తే ఏం చేసేవాడు చెప్పాలి? ఆకలిస్తే తనకు కనిపించే జంతువులు, అంటే చతుష్పాద జంతువులు కానీ, పక్షులు కానీ, లేకపోతే జలచరాలు కానీ, దేన్నో దాన్ని వేటాడుకుని ఏం చేసేవాడు? పచ్చిదే తినేవాడు. కొంతకాలానికి నిప్పును పుట్టించాడు. నిప్పును పుట్టించి నిప్పులో కాల్చుకొని తినడం మొదలెట్టాడు. కొంతకాలానికి కాల్చిన దాంట్లో ఉప్పు కారం వేసుకొని తినడం మొదలెట్టాడు. ఇంకొంతకాలానికి నూనెలో వేయించడం మొదలెట్టాడు. ఇంకొంతకాలానికి ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ అందులో కలపడం మొదలెట్టాడు. ఇంకొంతకాలానికి తర్వాత ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆకలిస్తే ఇవన్నీ చేయట్లేదు, ఆర్డర్ పెడుతున్నాం ఫోన్లో. అవునా? ఫోన్లో ఏం చేస్తున్నారు? ఫోన్ తీసి ఆర్డర్ పెడితే అరగంటలో ఇంటికి వస్తుంది ఆర్డర్. మనకు ఎలా కావాలో చేసి పంపిస్తున్నాడు. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పచ్చిది తినేవాడు ఇప్పుడు టెక్నాలజీ వాడే స్థాయికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? వెలుగు హృదయాల్లో కలగాల. దేవుని జ్ఞానము మన హృదయాల్లోనికి రావాల. ఏ విషయంలోనైనా వాడు బట్టలే లేని స్థితిలో నుంచి ఈరోజు డిజైనరీ వేరు. మన కోసం ప్రత్యేకంగా రూపొందించిన వస్త్రాలు ధరించుకునే స్థాయికి మానవుడు ఎదిగాడు. టెక్నాలజీ ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో? వెలుగు హృదయాల్లో వెలగాల. అందుకే ఇప్పుడు దేవుడి వాక్యం ఏముంటుందంటే, అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడంటే, ఒకప్పుడు ఆదియందు వెలుగు కలుగు కాక అని దేవుడు పలికినట్టే ఇప్పుడు మానవ హృదయాలలో సువార్త ప్రకాశము కలుగునట్లు ఆయన పలికాడట. ఆ సువార్త ప్రకాశం మన హృదయాల్లోకి వస్తే మనము చీకట్లో నుంచి వెలుగులోకి వస్తాం. చీకట్లో నుంచి వెలుగులోకి వస్తాం. ఒకవేళ చీకటే వెలుగు అనుకున్నావా, నీ జీవితంలో నువ్వు వెలిగించబడవు. నీకు సత్యమేదో తెలియదు. అందుకని పౌలు ఏమంటాడంటే, మనం ఏం చేయాలంటే మన హృదయాల్లో నిజమైన వెలుగు కలుగునట్లు సువార్తను మన హృదయాల్లో వెలిగించులాగున మనం ఏం చేయాలట? ఆయన యొద్దకు రావాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన వాక్యానికి లోబడాలి. అది మన హృదయాల్లో వెలుగును కలిగి చేసినప్పుడు మనం ఆయన కోసం మాత్రమే జీవిస్తాం. అందుకని మీరు గమనించండి, చీకట్లో ఉన్నంత కాలము చీకటే వెలుగు అనుకుంటాం. అపోస్తలుడైన పౌలును చూసాం 9వ అధ్యాయం, అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు క్రైస్తవులను హింసించడమే తనకు జీవనాధారం అనుకున్నట్లుగా బతికాడు. చదవండి అపోస్తల కార్యాలు 9:2. ఈ మార్గమందు పురుషులైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. చూడండి, మొదటి వచనం అంటాడు, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు అంటే ఇదే బ్రతుకు, ఇదే వెలుగు, ఇదే నిజమైన జీవితం అనుకున్నాడట. మనం కూడా అంతే, బతికినంత కాలం చీకట్లో బతుకుతూ ఇలా బతికితే చాలండి, ఎంతకంటే సుఖం లేదండి అనుకుంటాం మనం. ఎందుకు? చీకటే వెలుగు అనుకుంటున్నాం మనం. సత్యం తెలియదు, వెలుగు నిజంగా మన జీవితాల్లోకి రాదు. కాబట్టి మనం బ్రతుకుతున్నదే గొప్ప బ్రతుకు అనుకుంటున్నాం కదా. మనం బ్రతుకుతున్నదే గొప్ప బ్రతుకు అనుకుంటున్నాం. పౌలు కూడా అంతే, ఇదే మంచి బ్రతుకు, శ్రేష్టమైన బ్రతుకు, ఇదే నా ప్రాణాధారము, ఇదే నా జీవనాధారము, ఎంతకంటే విలువైన బ్రతుకు లేదు. అందుకని క్రైస్తవులు ఎక్కడ కనిపించినా హింసిస్తాను, క్రైస్తవులు ఎక్కడ కనిపించినా శిక్షకు అప్పగిస్తాను అని కంకణం కట్టుకొని పౌలు తిరిగాడు. కొంచెం ముందుకెళ్ళాక దమస్కు మార్గంలో ప్రయాణిస్తుంటే దేవుడు వెలుగు ప్రకాశించింది. చదవండి, అక్కడ దమస్కులో. అక్కడ వరకు వెళ్ళిపోయారు మీరు. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ, అప్పుడు గమనించండి, ఇక్కడ ఆ వెలుగు ప్రకాశించగానే దేవుడు క్రీస్తు వెలుగు పడగానే కింద పడిపోయాడట. అంటే కింద పడిపోవడం అంటే ఏంటి? అతను ఉన్న ఆ స్థాయి నుంచి, అనగా అతను బతుకు
బతుకుతున్నదే గొప్ప బతుకు అనుకున్నాడే. ఆ ఎత్తు నుంచి కింద పడ్డాడు. పడగానే సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుతున్నామని ఒక స్వరం విన్నాడు. ఎవడో ప్రభు నువ్వు అసలు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతున్నాడు సౌలు. అప్పుడు యేసు ప్రభు వారు సమాధానం చెప్తున్నాడు, నీవు హింసించుచున్న క్రీస్తుని, యేసుని. అనగానే సౌలుకి మొత్తం అర్థమైపోయింది. ఎందుకంటే యేసు ప్రభు వారిని ఎప్పుడు చూడలేదు సౌలు. ఆయన మీద చేయి కూడా వేయలేదు ఎప్పుడు. ఆయన హింసించే వారిలో సౌలు లేడు. సౌలుకు బాగా తెలుసు, నేను హింసిస్తున్నది ఆయన వెంబడించే వారిని క్రైస్తవులు మాత్రమే. ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఈయన చనిపోయాడు కదా, సిలువ వేయబడ్డాడు కదా, ఈయన సిలువ వేయబడిన తర్వాత కదా నేను పనిలో దిగాను. ఈయన మాట్లాడుతున్నాడు ఏంటి? ఆయన దేవుడని అప్పుడు అర్థమైంది సౌలుకి. వెంటనే కళ్ళు పోయాయి, చూపు కనిపిస్తుందా? చూడండి 7వ వచనం. అతనితో ప్రయాణం చేసిన మనుష్యులు ఆ స్వరం విని కానీ ఎవరిని చూడక మౌనులై నిలువబడి, సౌలు నేల మీద నుంచి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాడు. ఏమీ అంటే పాత బతుకు నీ జీవితంలో స్వార్థ వెలుగు ప్రకాశించగానే నీ పాత బతుకు అంతా చీకట్లా కనిపిస్తుంది. మళ్ళీ దేవుడు ఆ వెలుగును నీ మీదకి రప్పించినప్పుడు నీకు సంపూర్ణమైన నిజమైన వెలుగు కలుగుతుంది, నిజమైన దృష్టి కలుగుతుంది. దేవుణ్ణి చూడగలుగుతావు, దేవుణ్ణి ఎరగగలుగుతావు, దేవుణ్ణి గుర్తించగలుగుతావు, దేవుని కోసమే బతుకుతావు. సౌలు అందుకే నిర్ణయించుకున్నాడు, బ్రతుకుంటా క్రీస్తే చావైతే. ఇప్పుడు జీవనాధారమని ఎంచుకున్నాడే తన ఉద్యోగాన్ని, క్రైస్తవుని హింసించడాన్ని. దాన్ని ఇప్పుడు ఏమంటున్నాడు? వెలుగు కలిగిన తర్వాత ఏమంటాడంటే ఇది పెంట, సమస్తము పెంట. జీవనాధారం అని చెప్పిన ఈ పౌలు ఇప్పుడు ఏమంటాడు? ఇదంతా పెంటలో ఉందే, నాకు క్రీస్తు కోసం బతకడమే విలువైంది అనిపిస్తుంది. నువ్వు అలా బ్రతకాలి. అందుకే క్రీస్తుని ప్రచురం చేసేలాగా నీ జీవితాల్లోనికి వెలుగు రావాలి. అందుకే మీరు లోకానికి ఏమై ఉన్నారంట? వెలుగై ఉన్నారని ఎందుకు చెప్పాడు? మీరు అనేక మందికి ప్రచురం చేయాలి క్రీస్తుని. ఆ వెలుగుని ప్రచారం చేయాలి, ప్రకటించాలి, పంచాలి. పౌలు వలె మనం మారటానికి సిద్ధపడాలి. ఆ వెలుగులో జీవించడానికి మనం ఇష్టపడాలి. ఆ వెలుగును పంచడానికి, ప్రచురం చేయటానికి మనము పూనుకోవాలి. ఈరోజు చాలా మంది సేవకులు అవ్వచ్చు, పాస్టర్ గారులు అవ్వచ్చు, లేకపోతే విశ్వాసులు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, ఎవరైనా సరే క్రీస్తుని ప్రకటించట్లేదు. ఇప్పుడు క్రీస్తు పేరు చెప్పుకొని వీళ్ళని మీరే ప్రకటించుకుంటున్నారు. వాళ్ళ పేర్లే గొప్ప చేసుకుంటున్నారు. వాళ్ళని వారే ప్రకటించుకొని వాళ్ళు సెలబ్రిటీలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అంత ప్రయాసం అంతా దేనికట? చాలా మంది ప్రయాసం ఏంటంటే మనం గొప్ప వాళ్ళం అవ్వాలి, మన పేరు 10 మందికి తెలియాలి, 10 చోట్లకి మనం వెళ్ళాలి. సువార్తను ప్రకటించేవారి ప్రయాస ఇప్పుడు ఏదైందంటే ఇదయింది. యేసుప్రభు వారు కాదు, పౌల్ని దేవుడని, హెర్మే అని, ద్యోపతి అని పౌల్ని పొగిడినప్పుడు కూడా పౌలు నేను నిమిత్త మాత్రుడిని, సాధారణ మానవుడిని, మీలాంటి వాడినే, ఇది నా వల్ల కలిగింది కాదు, ఇది దేవుని ఆత్మశక్తి చేత జరిగింది అని పౌలు చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా పౌలు దేవుణ్ణే హెచ్చించాడు. ఇది చాలా మంది క్రీస్తులు. అందుకనే పౌలు ఏమంటాడు అక్కడ చదవండి, మేము మమ్మల్ని ప్రకటించుకోవట్లేదు కానీ, చదవండి 2 కొరింథీ 4. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకోవట్లేదు కానీ క్రీస్తు యేసును గురించి ప్రకటిస్తున్నాం. ఈరోజు చాలా మంది వారిని వారు ప్రకటించుకుంటారు. అందుకే చాలా మంది చూడండి మినిస్ట్రీస్ అని పేరు పెట్టుకుంటారు కదా, మినిస్ట్రీస్ ముందు వాళ్ళ పేర్లు ఉంటాయి. ఎవరి పేర్లు ఉంటాయి? ఫలానా వ్యక్తి పేరు ఉంటుంది, ఫలానా వ్యక్తి పేరు ఉంటే మినిస్ట్రీస్ అని ఉంటుంది. ఎందుకు మినిస్ట్రీ? మిషన్ అప్పగించింది ఎవడు నీకు? మిషన్ అప్పగించింది ఎవడు? పరిచర్య అప్పగించింది ఎవరు నీకు? ఎవరు పరిచర్య ఇది? వీఆర్ జస్ట్ వర్కర్స్, నాట్ ద లీడర్స్, నాట్ ద ఓనర్స్. సేవకులు ఎవరైనా సరే, విశ్వాసులు ఎవరైనా సరే సువార్త ప్రకటించేటప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే ఈ పని, ఈ పరిచర్య దేవుడు అప్పగించాడు కనుక ఇది ఆయనది. యజమానుడు వేరు, పనివాడు వేరు కదా. పనివాడు పని చేయడం వరకే, యజమానుడిది ఇదంతా. యజమానుడి ఘనత పొందాలి. అందుకనే ఎబ్రీ పత్రికలు అంటాడు, ఇల్లు కట్టిన వాడికంటే కట్టించిన వాడు ఎక్కువ ఘనత పొందుతాడు. అవునా కదా? కట్టిన వారు 100 మంది ఉంటారు, పనివారు
కట్టించింది ఎవరో వారే గంట పొందుతారు, కానీ కట్టినవాడు గంట పొందడు. అవునా? నువ్వు పనివాడివే, నువ్వు కాదు పొందాల్సింది ఘనత, దేవునికి చెందాల ఘనత. ఆయనను కనపరచాలి. అంతేగాని నేనే కట్టానండి ఇది అని చెప్పుకుంటారు కొంతమంది. నేనే చేయించానండి దగ్గరుండి అంటే వీళ్ళు హైలైట్ చేసుకుంటారు. ఏ పనైనా సరే, పరిచర్య అవ్వచ్చు, దేవుని పని అవ్వచ్చు, ఏ పనైనా సరే. ఇది మర్చిపోవాలి, ఇది మానేయాలి మనం. ఎందుకంటే మనల్ని మనం హెచ్చించుకోవటం కాదు, మనకు దేవుడు ఇచ్చిన అప్పగించిన పనిని బట్టి దేవుణ్ణి హెచ్చించాలి మనం. ఏదైనా సరే, అదే పనైనా సరే, పరిచర్యలో ఎక్కడైనా సరే. చాలా మంది ఇప్పుడు వాళ్ళని వాళ్ళు హైలైట్ చేసుకునే పనిలో ఉన్నారు, వాళ్ళని వారు గొప్ప చేసుకునే పనిలో ఉన్నారు. నువ్వు ప్రకటిస్తే క్రీస్తునే ప్రకటించాలి, హెచ్చిస్తే క్రీస్తునే హెచ్చించాలి, క్రీస్తునే హెచ్చించాలి. అందుకని గమనించండి, దేవుని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. మన జీవితాల్లో మనము క్రీస్తు వెలుగును కలిగి ఆయన కొరకు బతికే వారంగా, మనం ఏం చేసినా క్రీస్తుని హెచ్చించే వారంగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకనే మనం గొప్ప వాళ్ళము, లేకపోతే మనకు మనం శక్తి చేత బలం చేత ఆనందిస్తామని దేవుడు అలా ఎవడు అతిశయించకూడదని ఆయన ఏం చేశాడంటే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, అమ్మా అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం అంటాడు. ఇదే పౌలు ఇంకో చోట అంటాడు, మేము క్రీస్తుకు రాయబారులమై ఉన్నాము. వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ గాడ్, వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రాయబారులము, క్రీస్తునే ప్రకటిస్తాం, ఆయన్నే కనపరుస్తాం, ఆయన్నే హెచ్చిస్తాం. ఇది నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాస యొక్క లక్షణం. అంతేగాని మమ్మల్ని మేము పెంచుకుంటాం, మమ్మల్ని మేము హెచ్చించుకుంటాం, మమ్మల్ని మేము గొప్ప చేసుకుంటాం, 10 మందిలో మా పేరు వినిపించాలి, నీ పేరు కాదు, క్రీస్తు పేరు వినిపించాలి, ఆయన మహిమ పరచబడాలి, గణపరచబడాలి. గమనించండి. అందుకనే దేవుని నువ్వేం చేయాలట? ప్రకటించాలి. ప్రకటించాలంటే ఆయన ఎవరో నీకు తెలియాలి కదా, ఆయన ఎలాంటి వాడో నీకు తెలియాలి కదా, ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలియాలి కదా. అందుకని స్వార్థ పాఠ్యభాగంలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 25 నుంచి 27 వరకు ఉన్న లేఖన భాగంలో యేసు ప్రభువు అంటాడు, ఆయన ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రార్థనలో దేవుడితో మాట్లాడుతాడు, తండ్రి ఆకాశంలోకి భూమికి ప్రభువా నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు. చాలండి, ఇక్కడ 2 రకాల మనుషుల గురించి యేసు ప్రభువు వారు జ్ఞాపకం చేశాడు. జ్ఞానులు, వివేకులు, పసిబాలు. జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు, ఈ మర్మాలు ఏం చేయబడ్డాయట? మరుగుపరచబడ్డాయి. పసిబాలులకు తెలియజేయబడ్డాయట. పసిబాలులు ఎవరు? ఈ జ్ఞానులు వివేకులు ఎవరు అంటే 2 రకాల మనుషులు ఈ లోకంలో. మొదటి రకం జ్ఞానులు వివేకులు. వీళ్ళు ఎవరంటే వాళ్ళ స్వజ్ఞానము, స్వబుద్ధి, స్వబలం మీద ఆధారపడతారు. అతిశయం, గర్వం వీరికి ఉంటుంది. వీరు ఏం చేస్తారంటే దేవుడు అక్కర్లేదు, దేవుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, మేము బతకగలం, మా శక్తి ఉంది, బలం ఉంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది అనుకుంటారు. గర్విస్తారు వీళ్ళు, గర్వాంతులు వీళ్ళు. ఇటువంటి వారికట ఈ స్వార్థ మర్మము కనబడదట, మరుగు చేసాడట దేవుడు వారికి. దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు ఎవరో, దేవుడు ఏమై ఉన్నాడో అది కనబడదట అసలు. ఎందుకంటే వాళ్ళు మనోనేత్రాలు పైన చదివితే మనము కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ అంటాడు కదా, 4వ వచనం చదవండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసింది. వాళ్ళకి దేవుడు ఎవరో అర్థం కాడు ఎప్పటికీ. ఎందుకంటే వారి బుద్ధిని, జ్ఞానాన్ని, వారి బలాన్ని, ధనాన్ని నమ్ముకొని గర్వంతోనూ అత్యంతోనూ బ్రతుకుతారు. అటు వారి హృదయాలకు, కళ్ళకు దేవుడు కనబడ్డాడు. వారికి అర్థం కాడు దేవుడు ఎవరో. వారికి ఎప్పుడు అర్థమవుతుందట? తీర్పు దినమే. ఇంకా అప్పుడు తెలుస్తుంది, అయ్యో ఏం పోగొట్టుకున్నామని తెలుస్తుంది వాళ్ళకి. కానీ ఎవరికి బయలుపరచబడ్డదట?
ఎవరికి బయలుపరచబడ్డదట? దేవుడు అంటాడు పసిబాలురకు. ఎవరికి? పసిబాలురకు. పసిబాలురు అంటే మృదు హృదయం కలిగిన వారు, సున్నితమైన హృదయాలు కలిగిన వారు, సరళమైన హృదయాలు కలిగిన వారు, అలాగే నెమ్మది కలిగిన వారు, అలాగే దీనత్వం తగ్గింపు కలిగిన వారికి దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. అందుకని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు, గర్వించకున్నట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆయన అవివేకులైన వారిని, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రివారిని ఎన్నుకున్నాడట దేవుడు. తర్వాత చదవండి, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని ఎన్నుకున్నాడట. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైనటువంటి వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేనటువంటి వారిని ఆయన ఎన్నుకున్నాడట. ఎలాంటి వారిని ఎన్నుకున్నాడు? ఎందుకంటే కర్మాంధులు ఉన్నారే, యజ్ఞం పొందేవారు ఉన్నారే, వారు దేవుడు వారికి కనపరుచుకున్నా కూడా దేవుణ్ణి వారు ప్రకటించరు, దేవుణ్ణి వారు ప్రచురపరచరు, దేవుణ్ణి వారు ఎరుగుంటారు. ఎందుకంటే వారి కళ్ళు మూసుకుపోయాట. ఈ యుగ సంబంధ దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. ఈ యుగ సంబంధ దేవత డబ్బు, ధనం ఏం చేస్తుందట? గుడ్డితనం కలుగజేస్తుందా? దేవుడు ధనమే దేవుడు అనిపిస్తుందట కదా. అందుకని దేవుడు అంటాడు, నువ్వు దేవునికి సిరికి ఒకేసారి దాసునిగా ఉండలేవు. అయితే దేవుని కొంటావు లేదా డబ్బు కొంటావు. వీరందరూ అతిశయించేవారు, గర్వించేవారు, డబ్బును బట్టి అతిశయిస్తారు, గర్విస్తారు. అందుకే వీరి కన్నులు మూయబడ్డాయి, మనోనేత్రాలు గుడ్డితనం కలిగి చేయబడింది. వారు దేవుణ్ణి చూడలేరు, దేవుణ్ణి అర్థం చేసుకోలేరు. ధనమే వారికి దేవుడు, వారి పొట్టే వారికి దేవుడు. వారికి ఎల్లప్పుడూ తిని తాగి సుఖించే ఆలోచనలోనే బతుకుతారు. కానీ ఈ పసిబాలురు వంటి వారు ఎవరు? ఎన్నిక లేని వారు, నీచులైనటువంటి వారు, తృణీకరించబడిన వారు, బలహీనుడు, వెర్రివారు, మీరందరినీ దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే వారు దేవునికి పరిచారకులుగా, దేవుని నామాన్ని ప్రకటించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎలాంటి వాడో, ఏమై ఉన్నాడో ఎరిగి ఉండటానికి అట్టివారికే తనను తాను బయలుపరుచుకున్నాడు. అట్టివారికే తాను బయలు. అందుకే దీనత్వం కలిగి, తగ్గింపు కలిగి ఎవరు ఉంటారో వారికి దేవుడు కనబడతాడు. అందుకే ధన్యతల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి ధన్యతలో ఆయన అంటాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలో, పరలోక రాజ్యము ఎవరిది? పరలోక రాజ్యాన్ని వారు చూస్తారు, దేవుణ్ణి వారు చూస్తారు, దైవ గుణాలను వారు చూస్తారు. ఎవరు? ఆత్మ విషయమై దీనులైన వారు, గర్వం లేనటువంటి వారు, తగ్గింపు కలిగిన వారు, అత్యం లేనటువంటి వారు, వారిని వారు చూసుకొని గర్వపడి గర్వాంతులుగా, కళ్ళు నెత్తికెక్కిన వారుగా లోకంలో ఉన్నవారికి ఎవరికి కూడా దేవుడు కనబడ్డాడు. దేవుడు అర్థం కాడు, దేవుడు బయలుపరచబడడు, దేవుడు బయలుపరచబడడు. అందుకే వారు దేవుణ్ణి నమ్మరు, దేవుణ్ణి నమ్మరు. ఒక తల్లిదండ్రులు ఇద్దరు ఉంటే, ఒక కుర్రోడు ఉన్నాడు, వాళ్ళకి ఒక భార్య భర్తకి ఒక చిన్న పిల్లోడు. ఒకరోజు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న స్కూల్లో నాకు ఈరోజు ఒక పాఠం చెప్పారు, ఆ పాఠంలో మానవుడి యొక్క జీవన విధానం గురించి చెప్పారు, నాకు డౌట్ వచ్చింది నాన్న అన్నాడు. ఏంట్రా డౌట్ అంటే, మానవుడు ఎలా పుట్టాడు భూమి మీద అని అడిగాడు. మానవుడు ఎలా పుట్టాడంటే అని ఆ తండ్రి ఏం చెప్పాడంటే, దేవుడు మొట్టమొదట ఒక మానవుడిని, ఒక పురుషుడిని, ఒక స్త్రీని తయారు చేశాడరా. వాళ్ళిద్దరూ ఫలించి భూమిని నిండించారు. తర్వాత పిల్లలు, అలాగా భూమి అంతా నిండిందిరా. అలా మనుషులు కలిగాం భూమి మీద, నువ్వు నేను అలాగే పుట్టాము అని చెప్పాడు తండ్రి. ఓహో ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ భూమి మీద మనిషి ఎలా పుట్టాడు చెప్పు అన్నాడు. వాళ్ళ అమ్మ అన్నది, ఏం లేదురా, చాలా కాలం క్రితం మనం కోతుల్లో నుంచి మనం తర్వాత కొంతకాలానికి వృద్ధి చెంది ఇప్పుడు మనుషుల్లో మారాము అన్నాడు. అప్పుడు ఆ పిల్లడు చాలా కోపం వచ్చి ఆ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నాతోనే అబద్ధం ఆడుతావు నువ్వు అన్నా. నేనేం అబద్ధం ఆడినరా అంటే, మానవుడు భూమి మీదకి ఎలా వచ్చాడని నిన్ను అడిగితే ఏం చెప్పు,
దేవుడు ఒక మానవుడిని, స్త్రీని, పురుషుని చేశాడు. వాళ్ళిద్దరూ వృద్ధి చెందిన తర్వాత పిల్లలు పుట్టి ఇలా వృద్ధి చెందారని నువ్వు చెప్పాది అబద్ధం. అమ్మ ఏం చెప్పింది తెలుసా? మనం ఒకప్పుడు అంటే కోతులు అంట, కోతుల్లో నుంచి వృద్ధి చెంది ఇప్పుడు అయ్యామంట మనుషులు అని. అప్పుడు తండ్రి అన్నాడు, మీ అమ్మ చెప్పింది కరెక్టేరా, కానీ మీ అమ్మ చెప్పింది మీ అమ్మ తరపు చుట్టాల గురించి, మా చుట్టాలైతే దేవుడు పుట్టించినట్టే వచ్చాం అన్నాడు. అర్థమైందా? అలాగా సత్యమేదో మనకు తెలియదు, వారికి ఏంటంటే కనిపించదు. ఇంతకాలం మీరు చూస్తున్నారు మీ చుట్టూ చాలాసార్లు ఏ కోతి అయినా మానవుడుగా మారిందా? ఎప్పటికీ. పోనీ అదే నిజమైతే సైంటిస్టులు అందరూ కోతిని ఎక్కడైనా ల్యాబ్లో పెట్టి అది మనిషిగా ఎలా మారుతుందో దాని ఎవల్యూషన్, పరిణామ క్రమాన్ని మనకు చూపించవచ్చు కదా? చూపించరు. ఎందుకంటే కోతి ఎప్పుడు మనిషిగా మారదు. కోతి ఎప్పుడు అది ఊహంతే. డార్విన్ అనే ఒక శాస్త్రవేత్త ఊహ లేకపోతే కొంత ఆలోచన అతను మనందరికీ తెలియజేసి అది నిజం అనుకుని మనం నమ్మటం మనం గుడ్డితాం. కాబట్టి గమనించండి, దేవుని జ్ఞానం తెలియాలంటే మనోనేత్రాలు తెరవబడాలి. దేవుని వైపు మనం చూడాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. నాకు తెలుసులే, అన్నీ నాకు తెలుసు, నా శక్తి, నా బలము, నా జ్ఞానము, నా ధనము, నా ఉద్యోగము, నా ఆస్తి, నా కుటుంబం, నా బలగం అనుకుంటే దేవుడు ఎప్పటికీ నీకు అర్థం కాదు, ఎప్పటికీ నీకు అర్థం కాదు. అందుకే యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నాడంటే, అలాంటి వారికి నేను బయలుపరుచుకుంటాను. అయితే నేనేమై ఉన్నానంటే, నేను తండ్రి ఒకటై ఉన్నాము, నేను తండ్రి ఒకటై ఉన్నాం, నేనే దేవుణ్ణి అని యేసు ప్రభువు వారు చెప్పగానే చెప్తున్నాడు. యోహాను సువార్త 10:30 అంటాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము, నేను తండ్రి ఏకమై ఉన్నాము, ఒకటై ఉన్నాము. నేనే దేవుని స్వరూపం నుంచి భూమి మీదకి శరీరధారిగా వచ్చాను, నేను తండ్రి ఒకటై ఉన్నాము. అందుకే ఫిలిప్పు అడుగుతాడు, ప్రభువా, యేసు ప్రభువు అంటాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవడు ఎక్కడికి రాడు, పరలోకము రాడు అనగానే ఫిలిప్పు అన్నాడు, ప్రభు అక్కడికి ఎలా రావాలి ప్రభు అని అడిగాడు. యేసు ప్రభు అంటున్నాడు, చూడండి 14:9 చదవండి యోహాను సువార్త. యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగువా? నన్ను చూచినవాడు, గమనించండి, యేసు ప్రభువుని చూసినవాడు తండ్రిని చూసినట్టే, అంటే పరలోకం చూసినట్టే, అంటే పరలోకానికి అర్హుడైనట్టే. అందుకని యేసు ప్రభు వారిని ధరించుకునే వారముగా మనం ఉండాలి. తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు వారు తండ్రి దేవుడి కుమారుడే కానీ దేవుడు కాదు, లేకపోతే దేవుడు కుమారుడే కానీ చిన్న దేవుడు, కొంచెం తక్కువ మహిమ కలిగిన వాడు అని ఈ మధ్య క్రైస్తవులే చాలా మంది ఏదేదో పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు. దేవుడు యేసు ప్రభువు స్వయంగా చెప్పాడు, నేను తండ్రి ఒకటే, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే, నా ద్వారా తప్ప ఎవడు పరలోకం చేరడని, తండ్రిని చేరలేడని చాలా స్పష్టంగా చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకే ఆయన ఏమై ఉన్నాడో నువ్వు వేరుగుండాలి పూర్తిగా, అప్పుడు నువ్వు ప్రకటించగలవు. నీకు నోటుకు వచ్చింది ప్రకటించకూడదు, నీకు ఏదనిపిస్తే అది ప్రకటించకూడదు, సత్యం ప్రకటించాలి. డార్విన్ అని ఆయన ఏం చెప్పాడు? కోతుల నుంచి మానవుడు పుట్టాడు అన్నాడు. ఆయన ఏదనిపిస్తే చెప్పాడు, కానీ అది ప్రూవ్ అయిందా? అది ప్రూవ్ అయిందా అంటే అవ్వలేదు. అలా మనకి వాక్యము గురించి, దేవుడి గురించి మనం తెలుసుకొని చెప్పాలి. ఏమి దేవుడు మాట్లాడుతున్నాడో చెప్పాలి తప్ప మన ఇష్టానికి నోటుకొచ్చి చెప్పకూడదు, ఏది పడితే చెప్పకూడదు. అందుకే తండ్రి నేను ఒకటే ఉన్నాము, నా ద్వారా తప్ప ఎవడు పరలోకం చేరలేడని యేసు ప్రభువు వారు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలుసుకుంటే మనము ఆయన్ని ధరించుకొని ప్రకటించే వారుగా ఉన్నాం, ఈ లోకంలో ఉండగలుగుతాం. అప్పుడు దేవుడిని మహిమపరిచిన వారం అవుతాం. అందుకే కొలస్సీ పత్రిక 2:9 అంటాడు, దేవత్వం యొక్క పరిపూర్ణత, సర్వ సంపూర్ణత శరీరధారిగా నివసించింది. దేవత్వం యొక్క, చదవండి 2:9, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు. ఇప్పుడు దేవుడు శరీరముగా ఎలా వచ్చాడట? క్రీస్తు రూపంలో ఈ లోకంలో జీవించాడని అంటుంది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత భూమి మీదకి వచ్చేసింది నరావతారిగా. ఈరోజు ఒక ఆదివారం, ఈరోజు ఆదివారం ఏంటి? రూపాంతర
ఆదివారం. రూపాంతర ఆదివారం అంటే, రూపాంతరం అంటే ఏంటట? రూపాంతరం అంటే ఏంటి? మార్పు చెందడం, లేదంటే ఒక కొత్త రూపం పొందడం, లేదా అసలు రూపం చూపించడం. అసలు రూపం చూపించడం, అసలు రూపం చూపించడం. యేసు ప్రభు వారు ఈ కొంతమంది రూపాంతర కొండ పేరు అందులో ఇవ్వలేదు, కానీ ఇది మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కనిపిస్తుంది, లూకా సువార్త 9వ అధ్యాయంలో కనిపిస్తుంది, మార్కు సువార్త 9వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ సమదృక్పథ సువార్తల్లో మూడింటిలో కూడా సువార్తికులు ఈ లేఖనాన్ని రాశారు. అంటే యేసు ప్రభు వారు ఖచ్చితంగా ఆ రూపాంతర కొండ మీద జరిగిన సంఘటన వివరించారంటే ఇది యథార్థంగా జరిగిన సంఘటన. అయితే ఎక్కడ జరిగింది అన్నది కొండ పేరు రాయలేదు, కానీ కొంతమంది పండితులు ఏమంటారంటే ఇది హెర్మోన్ పర్వతం అంటారు, కొంతమంది ఏమో తాబోర్ పర్వతం అంటారు. ఎందుకంటే తాబోర్ అంటానికి గల కారణం ఏంటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం అంతా కొండ దగ్గరే జరుగుతుంది, కాబట్టి 17వ అధ్యాయం ఆ కొండ మీద జరిగిందని అనుకుంటారు. కాబట్టి కొంతమంది పండితులు ఏమంటారంటే ఎత్తైన కొండ అన్నాడు కాబట్టి హెర్మోన్ అవ్వచ్చు, ఎందుకంటే 9000 అడుగులు పైన అది ఎత్తు, కాబట్టి ఆ కొండ అయినా అవ్వచ్చు. ఏ కొండ అయినప్పటికీ రూపాంతర కొండ మీద జరిగింది ఏంటంటే దేవుడు తన నిజస్వరూపాన్ని, నిజ రూపాన్ని ఆంతరంగిక శిష్యులైన పేతురు, యోహాను, యాకోబులో కనపరిచాడు. యేసుప్రభు అసలు రూపం ఏది? శరీర రూపం కాదు అది. అందుకే నాకు చదివాడు కదా, దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత ఎలా నివసించిందంటే భూమి మీద శరీరముగా క్రీస్తు యేసునందు నివసించింది, కానీ అతను ఒరిజినల్ రూపం అది కాదు. ఏది అంటే ఇది ఈ రూపాంతర కొండ మీద చూపించాడే అది యేసుప్రభు అసలు రూపం. ఇప్పుడు మనం కూడా ఇక్కడ కూర్చొని ఉన్నామే, ఇది మీ రూపం కాదు. మీ అసలు రూపం ఎక్కడ కనిపిస్తుంది? చర్చిలో కనిపించదు. ఎక్కడ కనిపిస్తుంది? బయటికి వెళ్ళాక కనిపిస్తుంది మీ అసలు రూపం. అవునా? అవునా కాదా? బయటికి వెళ్ళాక, మీరు నోరు తెరిచాక, మీరు మాట్లాడటం మొదలెట్టాక మీ అసలు రూపం తెలుస్తుంది. యేసుప్రభు అసలు రూపం ఎక్కడ కనిపించాడు? రూపాంతర కొండ మీద చూపించాడు దేవుడు. నేను నిజమైన దేవుణ్ణి. అందుకే ఆయన వస్త్రాలు తెల్లగా మెరిసిపోతున్నాయి దగదగ. ఆయన తల వెంట్రుకలు కూడా హిమము వంటి తెల్లగా మారిపోయి ఆయన ముఖము ప్రకాశిస్తుంది. ఆయన దేవ రూపాన్ని చూపించాడు అంటే ఉగ్ర రూపం అని. ఆ రూపాన్ని, నిజమైన దైవ రూపాన్ని యేసు ప్రభువు ధరించాడు. అందుకే గమనించండి, రూపాంతరం అంటే మనం కూడా క్రీస్తులోనికి సంపూర్ణమైన రూపాంతరం చెందాలి. అలా మార్పు చెందకపోతే మన బ్రతుకులు మారవు, ఎప్పటికి కూడా మారవు. అందుకే ఆయన ఇచ్చే వస్త్రాలు ధరించాలి, రక్షణ అనుభవాన్ని, రక్షణ వస్త్రాలు ధరించాలి. అలాగనే ఆయన ఆనందిస్తూ ఆయనను ఎరిగుండాలి, సంపూర్ణంగా ఎరుగుండి ఆయన్ని ప్రకటించేవానిగా, ఆయన కొరకు బ్రతికేవానిగా మనము ఈ లోకంలో జీవించాలి. ఇది రూపాంతరం. రూపాంతరం అంటే సీతాకోక చిలక ఎక్కడి నుంచి వస్తుంది? గొంగళి పురుగు నుంచి వస్తుంది. గొంగళి పురుగు ఎవరికైనా ఇష్టమా? గొంగళి పురుగుని ఎప్పుడు ఇష్టపడ్డు, కానీ సీతాకోక చిలకని అందరూ ఇష్టపడతారు. అంటే నీ జీవితం ఎలా మారిపోవాలంటే మునుపుడి జీవితానికి ఇప్పుడున్న జీవితానికి ఏ సంబంధం ఉండకూడదు, సంపూర్ణంగా మారిపోవాలి. ఎంతగా అంటే మనుషులు నిన్ను ఇష్టపడేంతగా, దేవుడు నిన్ను మెచ్చుకునేంతగా, దేవుడి కోసం నువ్వు బ్రతకాలి, అలా మారాలి. రూపాంతరం అంటే అది. యేసుప్రభు వారు మానవ రూపం నుంచి ఒక్కసారి దైవ రూపంలో మారేసరికి అపోస్తలుడైన పేతురుకి ఏం చెప్పాలో అర్థం కాక ఏమంటాడు? ప్రభా, ఇక్కడ 3 పర్ణశాలలు కట్టనా, పర్ణశాలలో కట్టనా అని అడుగుతున్నాడు. వాస్తవానికి దేవుడి ఉద్దేశం వేరు, దేవుని ఉద్దేశం వేరు. అంటే దేవుడిగా కనిపడ్డాడు కాబట్టి పేతురు ఏమంటాడు? పర్ణశాలలు కట్టనా అంటున్నాడు. గమనించండి. అందుకే నిజమైన దేవుడు నన్ను ఎరుగున్నప్పుడు ఆయన కొరకు బ్రతుకుతావు, ఆయన్ని ప్రచురపరుస్తావు, ప్రకటిస్తావు, ఆయన ఇచ్చే నీతి, రక్షణ అనే వస్త్రాలు ధరిస్తావు, ఆయన ఆనందిస్తావు, ఆయన వచ్చినప్పుడు ఎత్తపడతావు. అటువంటి సంఘముగా, అటువంటి విశ్వాసగా, అటువంటి కుటుంబముగా మనమందరము మారులాగిన దేవుడు తన పరిశుద్ధాత్మను దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో, మీ తలంపులకు కావలి ఉండునుగాక.